హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి చెన్నా మసాలా అండి. ఈ చల్లటి వాతావరణంలో వేడివేడిగా తినే కొద్దీ తినాలనిపించే ఈ చెన్నా మసాలా ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ మనం ఒక గిన్నె తీసుకుందాం. అందులో 1 కప్పు శనగలు వేద్దాం. తర్వాత ఇందులో 1 గ్లాసు వాటర్ వేసి ఒక 6 గంటలు నాననిద్దాం. శనగలు నానాక ఒక కుక్కర్లోకి ఈ నానబెట్టిన శనగలను తీసుకొని అందులో 1.5 కప్ వాటర్ కూడా వేద్దాం. తర్వాత కొద్దిగా ఉప్పు కూడా యాడ్ చేసి లిడ్ క్లోజ్ చేద్దాం. ఒక 5 విజిల్స్ వచ్చేంత వరకు బాయిల్ చేయాలి. ఇప్పుడు మనం బాయిల్ చేసిన వాటర్ని కొంచెం ఒక గిన్నెలోకి తీసుకుందాం. అందులో ఒక 1/2 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ కారం, కొద్దిగా పసుపు, 1/2 స్పూన్ గరం మసాలా, 1/2 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ చాట్ మసాలా కూడా వేసి ఇదంతా బాగా మిక్స్ చేద్దాం. ఉండలు లేకుండా మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకుందాం. అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేద్దాం. ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక 1 స్పూన్ జీలకర్ర వేద్దాం. జీలకర్ర బాగా ఫ్రై అవ్వాలండి. జీలకర్ర ఫ్రై అయ్యాక కొద్దిగా కరివేపాకు, 2 పచ్చిమిర్చి చీలికలు వేసి పచ్చిమిర్చిని బాగా ఫ్రై చేయాలి. పచ్చిమిర్చి ఫ్రై అయ్యాక అందులో కొద్దిగా పసుపు కూడా వేసి ఇంకొకసారి ఫ్రై చేద్దాం. ఇప్పుడు ఇందులో మనం కలిపి పక్కన పెట్టుకున్న మసాలా మిక్చర్ని యాడ్ చేద్దాం. ఇదంతా ఒకసారి కలుపుకుందాం. ఇది కూడా ఫ్రై అయ్యాక మనం ఉడికించి పక్కన పెట్టుకున్న శనగల్ని ఇందులో యాడ్ చేద్దాం. శనగలు కొంచెం ఫ్రై చేయాలి. ఒక 2 to 3 మినిట్స్ ఫ్రై చేస్తే సరిపోతుంది. శనగలు కొంచెం ఫ్రై అయ్యాక కొద్దిగా కొత్తిమీర వేద్దాం. తర్వాత కట్ చేసి పక్కన పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు యాడ్ చేద్దాం. ఇదంతా ఒకసారి కలుపుకున్నాక శనగలు మరీ ఎక్కువసేపు ఫ్రై చేయకూడదండి, గట్టిగా అయిపోతాయి. ఫైనల్గా ఒక అరచక్క నిమ్మరసాన్ని పిండుకుందాం. ఇంతే అండి. వీటిని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.